భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఒక మార్గం కావాలి. ఆ మార్గం పరలోకానికి. ఆ మార్గాన్ని ఎత్తుక్కోవాలి కానీ మతాన్ని కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మతం ద్వారా మేము పరలోకానికి వెళ్తాం, మోక్షానికి వెళ్తాం అనుకుంటున్నారు. మతం ద్వారా ఎవరు వెళ్ళరు. మార్గం, ఆ మార్గం ఎవరు అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు సరిగ్గా కనపడుతుంది ఆ మార్గం. అందుకనే మనము పరిశుద్ధ గ్రంథం మనం తీసుకున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కథానాయకుడైన యేసయ్యను మనం నమ్ముకున్నాం. ఏమనుంది పరిశుద్ధ గ్రంథంలో? యేసయ్య ఏం చెప్పాడు? నేనే మార్గము, సత్యము, జీవము. దేవునికి స్తోత్రం. యేసయ్య మార్గం అని చెప్పాడు. అందుకని యేసయ్యను పట్టుకున్నాం అంతే. మతాన్ని పట్టుకోకూడదు. మనం మతాన్ని పట్టుకోవాలి, యేసయ్యను పట్టుకున్నాం. యేసయ్య ద్వారా అక్కడికి వెళ్తాం. కానీ కొంతమంది మతం అనే మత్తులో మతాన్ని పట్టుకొని ఇక ఆ మతం కొరకు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ఆ కట్లలో కట్టబడి ఉన్నారు. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఆ కట్లలో నుంచి వాళ్ళు విడిపించయ్యా.